ప్రభాస్ మన డార్లింగ్ గారు ప్రస్తుతం ఆయన సినిమా షెడ్యూల్ చూస్తే అసలు ఇన్ని సినిమాలు ఎలా చేస్తున్నాడయ్యా బాబు అని అనిపిస్తుంది. మళ్ళీ అవి చిన్న చితక సినిమాలంటే కాదు. నాగ్ అశ్విన్ కల్కి 2 ఒక పెద్ద బ్లాక్ బస్టర్ కి సీక్వెల్. ఇంకా అనురాగపూడి ఫౌజీ ఈ సినిమా ఎలానో ఇయర్ రిలీజ్ కాబట్టి ఫుల్ టీమ్ అంతా బిజీగా ఉంది. అయ్యో సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సంగతి ఏంటి? ఆ సినిమా కూడా ఫుల్ స్వింగ్ లో ఉంది. ఈ 3 సినిమా షూటింగుల్లోనే మన బాహుబలి బిజీగా ఉన్నాడు. కానీ అభిమానులకు ఒక చిన్న కోరిక. అదేంటంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత బిజీగా ఉన్న హీరోల్లో ఒకరిగా నిలుస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన చేస్తున్న సినిమాలు కేవలం తెలుగు ప్రేక్షకులకే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. భారీ బడ్జెట్ చిత్రాలు, విభిన్నమైన కథాంశాలు, అంతర్జాతీయ స్థాయిలో ఉండే విజువల్స్ ఇవన్నీ కలిసి ప్రభాస్ సినిమాలను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. అందుకే ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న ప్రాజెక్టుల జాబితా చూస్తే ఎవరికైనా ఆశ్చర్యమే కలుగుతుంది. ఒకవైపు భారీ పాన్ ఇండియా సినిమాలు, మరోవైపు విభిన్న కథలతో రూపొందుతున్న చిత్రాలు, ఇలా వరుసగా అభిమానులకు కొత్త అనుభూతిని అందించేందుకు ప్రభాస్ సిద్ధమవుతున్నారు. ఈ కారణంగానే అభిమానులు ఆయనను ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా పిలుస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో ప్రభాస్ ప్రధానంగా 3 పెద్ద సినిమాల షూటింగ్లతో బిజీగా ఉన్నారు. వాటిలో ఒకటి దర్శకుడు అనురాగపూడి తెరకెక్కిస్తున్న ఫౌజీ. ఈ సినిమా ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుగుతోంది. పీరియడ్ నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రం ఒక యుద్ధ కథను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతుంది. అందుకే ఇందులో భారీ సెట్లు, యుద్ధ సన్నివేశాలు, విభిన్నమైన లొకేషన్లు ఉంటాయని సమాచారం. ఫౌజీ సినిమా షూటింగ్ ప్రస్తుతం నిరవధికంగా కొనసాగుతుంది. యూనిట్ సమాచారం ప్రకారం ఈ చిత్రీకరణ ఏప్రిల్ నెల చివరి వరకు నిరంతరంగా జరగనుంది. సినిమా కథలో ఉన్న భావోద్వేగం, యుద్ధ నేపథ్యం, ప్రభాస్ పాత్ర అన్నీ కలిసి ఈ సినిమాను ఒక ప్రత్యేకమైన చిత్రంగా మార్చబోతున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. మేకర్స్ ఈ సినిమాను వచ్చే దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మరో పెద్ద ప్రాజెక్ట్ అయిన కల్కి 2898 AD సీక్వెల్ కూడా ఇప్పటికే ప్రారంభమైంది. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రానికి దేశవ్యాప్తంగా అభిమానులు భారీగా స్పందించిన విషయం తెలిసిందే. మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించడంతో ఇప్పుడు రెండో భాగంపై అంచనాలు మరింత పెరిగాయి. ప్రస్తుతం కల్కి 2898 AD పార్ట్ 2 కోసం కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ముఖ్యంగా ఇందులో నటిస్తున్న లెజెండరీ నటులు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ పాల్గొనే కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు ప్రస్తుతం షూటింగ్లో ఉన్నాయని సమాచారం. ఈ ఇద్దరు మహానటులు నటిస్తున్న సన్నివేశాలు సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అందుకే అభిమానులు ఈ సీక్వెల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మరో భారీ ప్రాజెక్ట్ స్పిరిట్ కూడా ప్రస్తుతం వేగంగా ముందుకు సాగుతుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్నారు. అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి సినిమాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. ఇప్పటివరకు ప్రభాస్ ఎక్కువగా యాక్షన్ హీరోగా లేదా చారిత్రక పాత్రలో కనిపించారు. అయితే ఈ సినిమాలో ఆయన పూర్తిగా భిన్నమైన పోలీస్ పాత్రలో కనిపించబోతూ ఉండడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ పాత్రలో ప్రభాస్ ఎలా కనిపిస్తాడు, కథ ఎలా ఉండబోతుంది అనే విషయాలపై ఇప్పటికే అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ ను పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన చేతిలో ఉన్న ప్రతి సినిమా భారీ స్థాయిలోనే రూపొందుతుంది. ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 ఈ 3 చిత్రాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్నాయి. అందుకే అభిమానులు ఈ సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇవన్నీ జరుగుతూ ఉండగా మరో సినిమా గురించి కూడా అభిమానులు తరచూ అడుగుతున్నారు. అదే సలార్ కు సీక్వెల్ అయిన సలార్ 2. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా చివర్లో సీక్వెల్ కు సంబంధించిన సంకేతాలు కూడా ఇచ్చారు. అందుకే అభిమానులు రెండో భాగం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం సలార్ 2 ప్రారంభం కొంచెం ఆలస్యమవుతుంది. దీనికి ప్రధాన కారణం దర్శకుడు ప్రశాంత్ నీల్ తన తదుపరి సినిమాగా ఎన్టీ రామారావు జూనియర్ తో ఒక భారీ ప్రాజెక్టు చేయడానికి సిద్ధమవడం. ఈ సినిమా పూర్తయ్యే వరకు సలార్ 2 ప్రారంభం కావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇంకా మరో కారణం ప్రభాస్ దగ్గర ఇప్పటికే ఉన్న భారీ సినిమా లైనప్. ఆయన ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులు పూర్తయ్యాకే సలార్ 2 పై పూర్తిగా దృష్టి పెట్టే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఒకసారి ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే మాత్రం అభిమానులకు భారీ
ట్రీట్ లభిస్తుందని అందరూ నమ్ముతున్నారు. ఇప్పటికైతే ప్రభాస్ ముందుగా స్పిరిట్, కల్కి 2, ఫౌజీ చిత్రాలను పూర్తి చేయబోతున్నారు. ఈ 3 సినిమాలు విడుదలైన తర్వాత ఆయన కెరియర్ మరింత కొత్త స్థాయికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి చూస్తే ప్రభాస్ ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత బిజీగా ఉన్న స్టార్ హీరోగా నిలుస్తున్నారు. వరుసగా భారీ సినిమాలు చేస్తూ అభిమానులకు కొత్త అనుభూతిని అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే అభిమానులు కూడా ఆయన ప్రతి కొత్త సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ముఖ్యంగా రెబల్ స్టార్ అభిమానులు ఒక సినిమాను మాత్రం ప్రత్యేకంగా ఎదురుచూస్తున్నారు. అదే సలార్ 2. ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందో అనే ఆసక్తి అభిమానుల్లో రోజు రోజుకు పెరుగుతుంది. కానీ అది ప్రారంభమయ్యే వరకు ప్రభాస్ నటిస్తున్న ఇతర భారీ చిత్రాలు అభిమానులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి.